హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాసవి స్టైల్స్. ఎలా ఉన్నారు అందరూ? అయితే చాలా బాగున్నాం. ఇవాళ వీడియో వచ్చేసి మనకి ఈ సండే ఫాదర్స్ డే ఉంది కదండి, అంటే జూన్ 20th. అంటే యూరోపియన్ ట్రెడిషన్ ప్రకారం ఫాదర్స్ డే ఎందుకు చేసుకుంటారంటే మన లైఫ్లో ఫాదర్ కాంట్రిబ్యూషన్ ఉన్నదానికి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడానికి చేసుకుంటారు. మనమైతే ఇండియాలో చేసుకోము, బట్ ఎట్లాగో మన పాండమిక్ వల్ల అందరూ ఇంట్లోనే ఉన్నాం కాబట్టి కొంచెం లైట్గా మన ఫాదర్స్కి లిటిల్ సర్ప్రైజ్ ఇస్తే బాగుంటుంది కదా. సో అందుకోసం నేను ఒక స్పెషల్ రెసిపీ అనేది ఇవాళ మీకు పరిచయం చేస్తున్నాను. అదేం లేదండి, హెల్దీ వేలో బనానా కేక్ ఎలా చేయాలో చూద్దాము. హెల్దీ వే అని ఎందుకనంటే ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం అంటే ఇప్పుడు మనం వైట్గా ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ వాడితే మనకు అన్హెల్దీ అని తెలుసు కదా. లైక్ మైదా కానీ షుగర్ కానీ అవన్నీ అన్హెల్దీ అని మనకు తెలుసు. సో అవేం వాడకుండా ఓన్లీ మన గోధుమ పిండి అండ్ అలాగే బెల్లం, అరటిపండు ఇవన్నీ వాడి ఎట్లా చేసుకోవాలో చూద్దాము. ఇది వచ్చేసి చాక్లెట్ బనానా కేక్ అండి. చాలా బాగుంటుంది, చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది అనమాట. ఇప్పుడు కేక్స్ ఇష్టపడిన పిల్లలు ఎవరు ఉంటారు కదా. మనం జంక్ అంటే కొంచెం అవాయిడ్ చేయొచ్చు, బట్ షుగర్ అవన్నీ తింటే మనకి ఇమ్యూనిటీ తగ్గుతుందని అవాయిడ్ చేయొచ్చు. బట్ ఇట్లా హెల్దీ వేలో చేసి పెట్టండి, సో తప్పకుండా మీ పిల్లలకు నచ్చుతుంది. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. అండ్ ఒకసారి ఛానల్ చూడండి, చాలా వీడియోస్ ఉంటాయి. మీకు నచ్చితే కంటెంట్ ఇస్తే మీకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఈ రెసిపీ కోసం ఒక 3 బనానాస్ తీసుకున్నాను. ఇవి మీడియం సైజ్వి, కొంచెం పండినవి అనమాట. బాగా పండినవి ఇంకా చాలా బాగుంటాయి. మీకు వీలైతే కనుక బాగా అంటే పైన తొక్కంతా కొంచెం నల్లగా అయిపోయి మెత్తగా అయిపోయిన పండులు తీసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. సో ఈ 3 మీడియం సైజ్ కాబట్టి నేను 3 తీసుకున్నాను. ఒకవేళ కొంచెం పెద్దవి అయితే కనుక మీకు 2 సరిపోతాయి. అయ్యా ఇంకొంచెం చిన్నవి అయితే 4 తీసుకోండి. సో వీటిని ఇలా తీసుకున్న తర్వాత ఇట్లా మ్యాష్ చేసుకోవాలి, ఒక ఫోర్క్తో కానీ నైఫ్తో కానీ. అంటే మరీ పేస్ట్లా చేసుకోకూడదు, జస్ట్ ఇట్లా మ్యాష్ చేసుకుని వదిలేసేయాలి. మిక్సర్లో అయితే వేయకండి, ఎందుకంటే అప్పుడు ఇలా నీట్గా చేస్తే బాగుంటుంది అనమాట. సో ఇందులో 1/2 కప్ బెల్లం వేసాను నేను. ఇక్కడ చూసారు కదా, బెల్లం కొంచెం కరిగిస్తున్నాను. సో ఇది మరీ ఓవర్గా కరగకపోయినా పర్లేదండి. బెల్లం వేసే క్లిప్ అయితే మిస్ అయింది. సో 1/2 కప్ అయితే వేసుకోండి. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ స్వీట్ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, కానీ 1/2 కప్ సరిపోతుంది. ఎందుకంటే మనకి ఆల్రెడీ అరటిపండు కూడా తీగానే ఉంటుంది కదా. బెల్లం పూర్తిగా కరగకపోయినా పర్లేదండి. సో లైట్గా కొంచెం తురిమి వేసేసుకోండి. మ్యాక్సిమం కరిగేలా చూసుకోండి, అక్కడక్కడ చిన్న చిన్న గడ్డలు ఉన్నా పర్వాలేదు. నేను ఇక్కడ 3 ఎగ్స్ వేస్తున్నాను. ఇది నేను బ్రౌన్ ఎగ్స్ తీసుకుంటున్నాను అనమాట, నాటుకోడి గుడ్లు అంటారు కదా అవి. మీ దగ్గర ఏ ఎగ్స్, ఒకవేళ వైట్ కలర్ ఎగ్స్ అదే బ్రాయిలర్ ఎగ్స్ ఉన్నా సరే అవైనా తీసుకోండి. మొత్తం 3 వేస్తున్నాను నేను. సో ఇప్పుడు ఇవన్నీ పగలగొట్టుకుని ఇందులో ఈ మిక్చర్లో వేసేసుకుందాం. సో ఇప్పుడు ఇవి 3 ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇవి బాగా కలుపుకోవాలి. మొత్తం ఎల్లో అండ్ వైట్ బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర కనుక ఎలక్ట్రిక్ బీటర్ ఉంటే ఎలక్ట్రిక్ బీటర్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు, హ్యాండ్ బ్లెండర్ అయినా సరే పర్వాలేదు. ఇలా మొత్తం కరిగేలాగా మిక్స్ చేసుకోవాలి బాగా. తర్వాత మనం దీంట్లో ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 కప్ ఆయిల్ వేస్తున్నాను. అంటే ఇప్పుడు మనం ఎంత క్వాంటిటీ అదో, ఒకవేళ ఒక 250 ml తీసుకుంటే కనుక దానిలో 1/2 అంటే ఒక 100 to 150 ఆ మధ్యలో వేసుకోవచ్చు. సో ఇక్కడ వెజిటేబుల్ ఆయిల్స్ ఎక్కువగా సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోండి, ఆయిల్స్ బటర్ తీసుకోండి. బాగా ఆయిల్ కూడా మొత్తం కరిగేలాగా యాడ్ చేసేసుకోండి, మిక్స్ చేసుకోండి బాగా. తర్వాత ఇప్పుడు నేను వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 1 కప్ వేస్తున్నాను. అంటే మూత ఉంటుంది కదా, ఆ వెనిలా ఎసెన్స్ దానికి వచ్చేది ఒక మూత వేస్తున్నాను. ఎందుకంటే మనకి నాటుకోడి గుడ్లు చాలా స్మెల్ వస్తాయి అన్నమాట. సో అవి ఆ స్మెల్ ఎక్కువ రాకుండా కొంచెం వెనిలా ఎసెన్స్ ఎక్కువ వేసుకోవాలి. ఒకవేళ మీరు వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం అంటే తడిగా ఉండేవన్నీ మనం మిక్స్ చేయడం అయిపోయింది కదా. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ నేను 1 కప్ గోధుమ పిండి, అంటే ఒక 250 ml గ్లాస్తో గోధుమ పిండి తీసుకున్నాను. అండ్ అలాగే ఆ గోధుమ పిండి మనం చాక్లెట్ కేక్ కదా చేసుకునేది, సో కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ మామూలుగా బయట మనకి అన్స్వీటెన్ కోకో పౌడర్ దొరుకుతుంది కదా, అది తీసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, ఇది అన్స్వీటెండ్ కోకో పౌడర్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. సో అది ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ 2 స్పూన్స్ కోకో పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. బయట మార్కెట్లో మనకి బేకింగ్ పౌడర్ కూడా దొరుకుతుంది కదా, అది ఒకసారి తెచ్చుకుని ఉంటే మనం చాలా 1 year వరకు వస్తుందండి. ఒక ఆల్టర్నేట్గా 1 monthకి తీసుకుంటే
సో ఇలా ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకుని అరౌండ్ పావు స్పూన్ కంటే కొంచెం తక్కువే బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా ఎక్కువ వేయకూడదండి. బేకింగ్ సోడా మాత్రం పావు స్పూన్ కంటే తక్కువ యాడ్ చేసుకోండి. ఊరికే కొంచెం ఇట్లాగా మీకు అనిపిస్తుంది కదా, కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఇట్లా జల్లించుకోండి. ఇలా ఎందుకు చేస్తామంటే మరి మొత్తం డైరెక్ట్గా పిండిలన్నీ వేసేస్తే మనకి ఉండలు కడుతుంది కదా, ఆ ఉండలు అవన్నీ రాకుండా ఈవెన్గా మిక్స్ అవ్వడానికి ఇట్లా ఒకసారి సీవ్ చేసుకోవాలి. మొత్తం ఇలా సీవ్ చేసుకున్న తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఒకసారి అంటే మామూలుగా ఇలా నిలువుగా కట్ చేసి ఇట్లా ఫోల్డ్ చేసుకున్నట్టు మిక్స్ చేసుకోండి. ఈ అంటే మనం వెట్ వేసుకున్నప్పుడు ఎంతసేపు అయినా మిక్స్ చేసుకోవచ్చు, అప్పుడు కేక్ ఫ్లఫీగా వస్తుంది. కానీ ఒకసారి ఇలా పిండిలన్నీ వేసుకున్న తర్వాత ఎక్కువ ఓవర్ మిక్స్ చేయకూడదండి, అప్పుడు కేక్ నీట్గా రాదు. ఇలా నీట్గా ఒకసారి మిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఆపేయాలి, మనం ఓవర్గా మిక్స్ చేయకూడదు. సో ఇప్పుడు ఇదంతా నీట్గా బ్యాటర్ రెడీ అయిపోయింది కదా, మనకి అక్కడక్కడ మీరు గమనిస్తే అరటిపండు చంక్స్ కూడా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మనం ఓవెన్లో కాకుండా బయట స్టవ్ మీద ఎలా బేక్ చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ ఒక కుక్కర్లో ఇసుక పోసి పెట్టాను అనమాట, అది ఒక 10 minutes వరకు ప్రీ హీట్ చేసుకోవాలి. సో ఇప్పుడు కేక్ టిన్లో కొంచెం నెయ్యి రాసి మనం మిక్చర్ మొత్తం అందులో వేసేసుకుందాం. మీకు కావాలంటే కింద బటర్ పేపర్ అట్లాంటివి కూడా వేసుకోవచ్చు, బట్ నెయ్యి రాస్తే అవన్నీ అవసరం లేదనమాట. సో ఇట్లా ఒకసారి ట్యాప్ చేసుకోవాలి, మధ్యలో ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉన్నా అన్ఈవెన్గా ఉన్నా సెట్ అయిపోతాయి. సో ఇట్లా ఇప్పుడు మనం ఆల్రెడీ 10 minutes ముందు పెట్టాం కదా, ఇప్పుడు దీన్ని మనం కుక్కర్లో పెట్టేసుకుని గ్యాస్ కట్ అండ్ అలాగే విజిల్ కూడా లేకుండా మనం పెట్టుకోవాలి. ఒకవేళ గ్యాస్ కట్ పెట్టుకుంటే మనం ఎక్కువ వేడవుతుంది కదా కుక్కర్, దానివల్ల మనకి గ్యాస్ కట్ కూడా పాడైపోద్ది. సో అందుకని గ్యాస్ కట్ విజిల్ లేకుండా చూసుకోండి. సో ఇప్పుడు సిమ్ టు మీడియంలో అరౌండ్ 30 to 40 minutes వరకు పడుతుందండి ఈ కేక్ అవ్వడానికి. నేను ఫస్ట్ ఒక 15 minutes సిమ్లో పెట్టాను, తర్వాత మీడియంలో పెట్టాను. సో ఇలా ఈవెన్గా కుక్ అయిపోయిందనమాట. కానీ 30 minutes తర్వాత లేదంటే మీకు స్మెల్ వస్తుంది, కేక్ స్మెల్, అప్పుడన్నా ఒకసారి చెక్ చేసుకోండి, లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంది. సో చూసారు కదా, నేను ఒక ఫోర్క్ పెట్టి టెస్ట్ చేసుకున్నాను. ఒకవేళ మీద టూత్ పిక్ కానీ ఫోర్క్తో కానీ టెస్ట్ చేసుకోవాలి. ఇలా తీసేసిన తర్వాత ఒక క్లాత్ పెట్టి ఇట్లా కవర్ చేసుకోవాలి, అప్పుడు మనకి పైన లేయర్ గట్టిగా అవ్వకుండా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాం. సో చూసారు కదా, చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు మనం కట్ చేసి లోపల ఎట్లా వచ్చిందో నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు చూసారు కదా, చాలా సాఫ్ట్గా వచ్చింది అండ్ అలాగే చాలా స్పంజీగా అండ్ స్మూత్గా కూడా ఉంటుంది. సో ఇందులో మనం కోకో పౌడర్ కూడా వేసాం కాబట్టి చాక్లెట్ టేస్ట్ కూడా చాలా మంచిగా వస్తుంది అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి అండ్ మీ ఫ్యామిలీలో అందరికి టేస్ట్ చూపించి మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.